జయ శ్రీమన్నారాయణ. ఈరోజు విష్ణు పురాణములో సప్తదశోధ్యాయంలోని ప్రహ్లాద చరిత్ర గురించి 32వ రోజుగా పారాయణ చేసుకుంటున్నాము. నిన్నటి పారాయణంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఏదైనా ఒక గాథను గానం చేయమని అడగగా అతను శ్రీ మహావిష్ణువు గురించి కీర్తించుచుండగా క్షుద్రుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని భయపెట్టించుటకు రాక్షసులతో శస్త్ర సమూహములతో కొట్టించి వేదనను కలిగిస్తూ ఉన్నారు. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి మధ్య జరుగుతున్న వాదన. ప్రహ్లాద ఉవాచ. ప్రహ్లాదుడు పలికెను, భయం భయానామపహారిణి స్థితే మనస్యనంతే మమ కుత్ర తిష్టతి యస్మిన్ స్మృతే జన్మజరాంతకాది భయాని సర్వాణ్యపయాంతి తాత. తండ్రి, సకల భయమును తొలగించు అనంతుడు నా మనసులో నుండగా నాకు ఇక భయం ఎక్కడున్నది? ఆ శ్రీహరిని స్మరించినంత మాత్రముననే జన్మ జర అంతకాది సకల భయములు తొలగిపోవును. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు పలికెను, భో భో సర్పాదురాచారం ఏనమత్యంత దుర్మతిం విషజ్వాలాకులైర్వక్త్రైః సద్యో నయత సంక్షయం. ఓ సర్పములారా, దుష్టబుద్ధి దురాచారము గల వీనిని విషజ్వాలలచే ఆకులములైన మీ ముఖములతో నశింపచేయుడు. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికెను, ఇత్యుక్తాస్తేన తే సర్పాః కుహకాస్తక్షకాదయః అదసంత సమస్తేషు గాత్రేష్వతి విషోల్బణాః. హిరణ్యకశిపుడు ఇట్లు పలుకగా క్రూరములైన ఆ తక్షకాది సర్పములు అత్యంత విషముతో తీక్ష్ణములైనవై సకల అవయవములందు కరచినవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. ఇతి కుహాకాహ క్రూరాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం కుహాకాహ అంటే క్రూరములు. సత్వాసక్తమతి కృష్ణే దస్యమానో మహోరగైః న వివేదాత్మనో గాత్రం తత్స్మృత్యాదాహ్లాద సంస్థితః. ఆ ప్రహ్లాదుడు శ్రీకృష్ణుని యందు అత్యంత ఆసక్తమైన బుద్ధి కలవాడుగాన మహాసర్పములు కరచుచున్నను ఆ శ్రీహరి స్మరణ వలన కలిగిన సంతోషముతో పరవశముననున్నవాడు కాన తన శరీరమును తెలియకపాయెను. సర్పావూచుః. సర్పములు పలికినవి, దంశ్రా విశీర్ణా మణయస్ఫుటంతి ఫణేషు తాపో హృదయేషు కంపః నాస్యత్వచి స్వల్పమపీహ భిన్నం ప్రసాధి దైత్యేశ్వర కార్యమన్వత్. మా కోరలు చీలిపోయినవి, మణులు పగులుచున్నవి, మా పడగలపై తాపము కలుగుచున్నది, హృదయములలో వణుకు కలుగుచున్నది. కానీ ఈ ప్రహ్లాదుని చర్మము కొంచెము కూడా భిన్నము కాలేదు. కావున ఓ దైత్యేశ్వర, మాకు ఇంకొక పనిని ఆజ్ఞాపించుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. దంశ్రా ఇతి దంశ్రా విశీర్ణా ఇది విషస్య ప్రాతిలోమ్యాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము, దంష్ట్రలు చీలినవి అనగా విషము ప్రహ్లాదునికి కాక ప్రతిలోమముగా దంష్ట్రలలో పాకి దంష్ట్రలు చీలినవి అని అర్థము. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను, హే దిగ్గజ సంకటదంత మిశ్రాః ఘ్నతైనమస్మద్రిపు పక్షభిన్నం తజ్జా వినాశాయ భవంతి తస్య యధారణేః ప్రజ్వలితో హుతాశః. సంకీర్ణములైన దంతములతో కలిసి ఉన్నవో దిగ్గజములారా, మారిపువు అనగా విష్ణు భక్తులచే భేదమును పొందిన అనగా మా పక్షమును వదిలి శత్రుపక్షమును ఆశ్రయించిన ఇతనిని వధించుడు. నీ నుండి పుట్టినవాడు నీకు నాశనము కలిగించునా అనగా లోకములో ఒకదాని నుండి పుట్టినది కూడా తన పుట్టుకు కారణమైన దానిని నశింపచేయును. అరణి నుండి పుట్టిన అగ్ని అరణినే దహించును కదా, అట్లే ఇదియును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. హే దిగ్గజ ఇది సంకటేతి చతుర్దంతతయా పరస్పర నిబడదంతయుక్తాః
రిపుపక్షేణ భిన్నం అస్మత్తో భేదినం తస్య ప్రహ్లాదస్య. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. సంకటదంతమిశ్రాః. సంకట అనగా 4 దంతములుండును కాన ఒకదానితో ఒకటి కలిసి స్నిగ్ధముగా ఉన్నవి అని అర్థము. రిపుపక్షేణ భిన్నం, రిపుపక్షము వారు మా నుండి వేరు చేసినారు అని భావము. తస్య ఆ ప్రహ్లాదునికి. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికెను. తతస్స దిగ్గజైర్బాలో భూభ్రూశ్చిరఖర సన్నిభైః పాతితో ధరణీ పృష్ఠే విషాణైరప్యపీడ్యతాం. అంతటా పర్వత శిఖరముల వంటి ఆ దిగ్గజములు ప్రహ్లాదుని భూమిపై పడవేసి తమ దంతములతో పీడించినవి. స్మరతస్తస్య గోవిందం ఇవ దంతా సహస్రశః శీర్ణా వక్షస్థలం ప్రాప్య సప్రాహ పితరం తతః. ప్రహ్లాదుడు గోవిందుని స్మరించుచుండగా వేల కొలది ఏనుగుదంతములు బాలుని వక్షస్థలమును పొంది చీలిపోయినవి. అంతటా ప్రహ్లాదుడు తండ్రితో ఇట్లు పలికెను. ప్రహ్లాద ఉవాచ. ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. దంత గజానాం కులిశాగ్ర నిష్ఠురాః శీర్ణా యదేతే నబలం మమేతత్ మహావిపత్ పాప వినాశనోయం జనార్దనానుస్మరణానుభావః. వజ్రాయుధపు కొనవలే నిష్ఠురములై దిగ్గజముల దంతములు చీలిపోవచ్చునవి. ఇది నా బలము కాదు, ఆపదలను పాపములను నాశనము చే జనార్దనుని స్మరణ ప్రభావము ఇది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అపృష్టోపి భగవాన్ మహాత్మ్య జ్ఞాపనాయాః దంతా ఇతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. హిరణ్యకశిపుడు అడగకున్నను భగవానుని మహాత్మ్యను తెలుపుటకు ప్రహ్లాదుడు చెప్పిన మాట ఇది అని తెలియవలేను. దంత గజానాం ఇత్యాదిగా. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు పలికెను. జ్వాల్యతామసురా వన్హిరపసర్పత దిగ్గజాః వాయో సమేధయాగ్నిం త్వం దహ్యతామేష పాపకృత్. అసురులారా, అగ్నిని జ్వలింపచేయుడు. దిగ్గజములారా తొలగిపండు. వాయువా, నీవు అగ్నిని బాగా ప్రజ్వలింపు చేయము. ఈ పాపమునాచరించువాడు దహించబడుగాక. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికి. మహాకాష్టచయశ్చన్నం అసురేంద్రసుతం తతః ప్రజ్వాల్య దానవా వన్హిం దదహుస్యామి చోదితాః. పెద్ద కట్టెల సమూహముతో కప్పబడిన రాక్షసేంద్రుని పుత్రుడైన ప్రహ్లాదుని దానవులు అగ్నిని ప్రజ్వలింపజేసి స్వామిచే ప్రేరేపింపబడిన వారై దహింపచేసిరి. ప్రహ్లాద ఉవాచ. ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. తాతైష వన్హిః పవనేరితోపి న మాం దహత్యత్ర సమం తతోహం పశ్యామి పద్మాస్తరణాస్తృతాని సీతాని సర్వాణి దిశాముఖాని. తండ్రిగారు, ఈ అగ్నిహోత్రము వాయువుతో ప్రేరేపించబడుచున్నను అంతటా ఇక్కడ నన్ను దహించటలేదు. అంతేకాదు, ఇక్కడంతా పద్మాసనములు పరచబడినవి, సకల దిక్కులు చల్లగా ఉన్నవి. అథ దైత్యేశ్వరం ప్రోచుః భార్గవస్యాత్మజా ద్విజాః పురోహితా మహాత్మనాః సామ్నా సంస్తూయమాన్మినః. అంతటా శుక్రాచార్యుల కుమారులు ద్విజులు, చక్కగా మాట్లాడువారు అయిన పురోహితులు దైత్యరాజైన హిరణ్యకశపుని చక్కగా స్తుతించి లాలనతో ఇట్లు పలికిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అధేతి ద్విజాః సండా మార్కాఢ్యాః. విష్ణుచిత్తి వ్యాఖ్య. ద్విజాః సండా మార్కాదులు. పురోహితా ఊచుః. పురోహితులు పలికిరి. రాజన్నియమ్యతాం కోపే బాలేత్ర తనయే నిజే కోపో దేవే నికాయేషు తత్ర తే సఫలో యతః. రాజా, నీ పుత్రుడు అయిన నీ బాలుని యందు కోపమును నిగ్రహించుకొనుము. ఈ కోపమును దేవ సమూహముల యందు ప్రయోగించుడు, అక్కడ మీ కోపము సఫలమగును కదా. తథా తదైనం బాలం తే శాసితారో వయం నృపా యథా విపక్షనాశాయ వినీతస్తే భవిష్యతి. నీ పుత్రుడు నీ శత్రువుల నాశనమును సిద్ధపడినట్లుగా నీ పుత్రుని మేము శాసించగలము. బాలత్వం సర్వదోషాణాం దైత్యరాజాస్పదం యతః తతోత్ర కోపమత్యస్తం యోక్తుమర్హసి నార్భకే
దైత్యరాజా, బాల్యము సకల దోషములకు నివాస స్థలము కావున ఈ పిల్లవాని యందు ఇంతగా కోపమనూర్చుట తగదు. నత్యక్ష్యతి హరేః పక్షం తస్మాకం వచనాద్యది తతకృత్యాం వధాయాస్య కరిష్యామో నివర్తిని. ఒకవేళ మా మాట వలన కూడా శ్రీహరి పక్షమును విడిచిపెట్టనుచో అప్పుడు ఈ బాలకుని వదకు నివర్తిని అనగా తిరిగి వచ్చు కృత్యను ప్రయోగించదను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి కృత్యా అవిచారజన్యో భూత విశేష. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కృత్య అభిచార హోమము వలన జన్మించి ఒక భూతము. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికెను. ఏమభ్యర్థితస్తైస్తు దైత్యరాజః పురోహితైః దైత్యైర్నిష్క్రామయామాస పుత్రం పావక సంచయాత్. దైత్యరాజ పురోహితులు ఇట్లు అభ్యర్థించగా తన పుత్రుని దైత్యులతో అగ్ని సంచయము నుండి తీసి గురువుల గృహమునకు పంపించను. తతో గురుగృహే బాలః సవసనాద్ బాలదానవాన్ అధ్యాపయామాస ముహుః ఉపదేశాంతరే గురోః. అంతటా బాలుడైన ప్రహ్లాదుడు గురుగృహమున నివసించుచు బాలురైన దానవులకు గురువుగారు ఉపదేశించి వెళ్ళిపోయిన తర్వాత తాను అధ్యాపనము చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి ఉపదేశాంతరే అధ్యాపనస్య విచ్ఛేదావసరే. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఉపదేశాంతరే అధ్యాపనము చేసి కొంతసేపు ఆపి మరలా అధ్యాపనము చేతురు. అట్లు ఈ రెండు అధ్యాపనముల మధ్యలో అని తాత్పర్యము. ప్రహ్లాదమువాచ. ప్రహ్లాదుడు పలికెను. శ్రూయతాం పరమార్థో మే దైతేయాదితిదాత్మదః న చాన్యథై తన్మంతవ్యం నాత్ర లోభాది కారణం. దైత్యుల పుత్రులైన రాక్షసులారా, నేను చెప్పు పరమార్థమును వినుడు. దీనిని ఇంకో విధముగా భావించరాదు. ఇచట లోభాదులు కారణము కాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. శ్రూయతామితి పరమార్థః పరమపురుషార్థః లోభాదీత్యాది శబ్దే నానాప్తత్వ హేతుభ్రమ విప్రళంభాదిగ్రహణం. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. పరమార్థః పరమ పురుషార్థము లోభాది అనుచోటనున్న ఆది శబ్దముతో ఆప్తమైనదిగా భావించుటకు కారణమైన భ్రమ, విప్రలంభము మొదలైనవి గ్రహింపబడను. జన్మ బాల్యం తతః సర్వో జంతుః ప్రాప్నోతి యవ్వనం అవ్యాహతైవ భవతి తతోను దివసం జరా. ప్రతి ప్రాణి పుట్టును, బాల్యము తర్వాత యవ్వనమును పొందును, దాని తర్వాత కొన్ని దివసములకు ముసలితనము వచ్చును. ఇది తిరుగులేనిది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. జన్మేతి త్రిశ్లోక్య దేహాత్మనోరణి నిత్యత్వే వదతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కనువ. ఇచ్చట 3 శ్లోకములతో దేహము అనిత్యము, ఆత్మ నిత్యము అని బోధించుచున్నాడు. తతస్య మృత్యుమభ్యేతి జంతుర్దైత్యేశ్వరాత్మజాః ప్రత్యక్షం దృశ్యతే చైతత్ అస్మాకం భవతాం తథా. దైత్యాధిపతుల పుత్రులారా, వార్ధక్యము తరువాత ప్రతి ప్రాణి మృత్యువును పొందును. ఇట్లు జన్మము, బాల్యము, యవ్వనము, జర, మృత్యువు అనునవి 5 మీకు మాకు ప్రత్యక్షముగా కనపడుచున్నవే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తత ఇతి దృశ్యతే చైతత్ జన్మాది పంచకం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏతత్ అనగా ఈ జన్మాది పంచకము. మృతస్య చ పునర్జన్మ భవత్యేతస్య నాన్యదా ఆగమోయం తదా తస్య నోపాదానం వినోద్భవః. మరణించిన వాడు మరలా పుట్టును. ఇది ఇంకొక తీరుగా కాదు. ఇది ఇట్లని ఆగమము అనగా వేదశాస్త్రములు చెప్పినవి. అది అట్లే జరుగును. ఉపాదాన కారణము లేకుండగా పుట్టుక సంభవించదు కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. దేహినో దేహాత్ ప్రాగూర్ధ్వాం సత్వాన్నిత్యతేత్యాహ మృతస్యేతి పునర్జన్మ భావి దేహగ్రహణం స్యాదేవ అన్యదా మృతస్య జన్మాభావే ఏతచ్చ వర్తమాన జన్మ నచ స్యాత్. అత్ర ప్రమాణం అయం అధ్యేతృభిః ప్రత్యక్షరం పఠ్యమానః స ఇతః ప్రయత్నేవ పునర్జాయతే అథైతమేవాధ్వానం పునర్నివర్తంతే మృత్వా పునర్మృత్యుమాపద్యంత ఇత్యాదిరాగమః. యదాగమేనోక్తం తస్య
వైత్యనుగ్రాహకం తర్కం చార్వకాన్ ప్రత్యాహనోపాదనమితి ప్రతిప్రాణి ప్రతీయమానః సుఖ దుఃఖాది కార్యోద్భవః ప్రాగ్జన్మకృత సుకృతాది విశిష్టం స్థాయినమాత్మానముపాదాన కారణం వినాన స్యాదిత్యర్థః ప్రత్యక్షమేవ ప్రమాణం నానుమానాగమావితి వదతః వాదినో యుక్తిపూర్వో వివాదః స్వశాస్త్రప్రణయనం చ వ్యాహతమితి భావః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. దేహి అనగా ఆత్మదేహము వచ్చుటకు ముందు, దేహము వచ్చిన తర్వాత ఉన్నందున నిత్యము అనుచున్నారు. మృతస్య ఇత్యాదినా పునర్జన్మ రాబోవు దేహమును గ్రహించియే తీరును. ఒకవేళ మరణించిన వాడు మళ్ళీ పుట్టనచో ఇప్పుడున్న పుట్టుక కూడా ఉండదు. ఇక్కడ ప్రమాణము, ఇక్కడ అధ్యయనం చేయువారు ప్రత్యక్షంగా చదవబడుచున్నది. స ఇతః ప్రయన్నేవ పునర్జాయతే అధైతమేవ అధ్వానం పునర్నివర్తంతే మృత్వా పునర్మృత్యుమాపద్యంతే ఇత్యాది ఆగమము చెప్పినది అట్లే జరుగును. అదియే ఇచ్చట అనుగ్రహించున్నది. ఇచ్చట చార్వకాదులు గురించి తత్వమును చెప్పుచున్నారు. నోపాదానం వినా ఇత్యాదినా ప్రతి ప్రాణికి కలుగుచున్న సుఖదుఖాధికములు అయిన కార్యములు పుట్టుట పూర్వజన్మలో చేసిన పుణ్యపాపంలో కలిగి ఉన్న ఉపాదాన కారణమైన ఆత్మ లేకుండగా కలుగరాదు కదా. కారణము లేకుండగా కార్యము పుట్టదు కదా. ప్రత్యక్షమే ప్రమాణము, అనుమానము ఆగమములు ప్రమాణములు కావు అని చెప్పుచున్నవాడు. యుక్తులతో వాదించుట, తాము కూడా ఒక శాస్త్రమును రచించుటను ఎట్లు సమర్థించుకొనును? ఆ రెండు వ్యాహతములగును అని భావము. గర్భవాసాది యావత్తు పునర్జన్మోపపాదనం సమస్తావస్తకం తావద్దుఃఖమేవాగమ్యతాం. గర్భవాసము నుండి మరణము వరకున్న సప్త అవస్థలు గర్భవాసము, జన్మము, బాల్యము, పౌగండము, యవ్వనము, వార్ధక్యము, మృత్యువు అనునవి పునర్జన్మ ఉన్నది అని ఉపపాదించుచున్నవి. ఇట్లు సమస్తావస్థలు కలిగియుండుట దుఃఖమే అని తెలియడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నిత్యస్యాప్యాత్మనో నిత్యదేహాదికం గర్భాది పునర్జన్మాప్తి పర్యంత సప్తావస్థాయుక్తం దుఃఖహేతురితి వైరాగ్యాయాః గర్భవాసాదీతి. నిత్యమైన ఆత్మకు అనిత్యమైన దేహాదికము గర్భాది పునర్జన్మ ప్రాప్తి పర్యంతము 7 అవస్థలు కలిగియుండుటచే దుఃఖహేతువే అని వైరాగ్యము కలుగుటకు గర్భవాసాది అని చెప్పుచున్నారు. క్షుప్తృష్టోపశమనం తద్వత్ సీతాద్యుపశమం సుఖం మన్యతే బాలబుద్ధిత్వాత్ దుఃఖమేవ హి తత్పునః. ఆకలి దప్పులను తొలగించుకొనుట, చలిని వేడిని తొలగించుకొనుటకు బాలబుద్ధితో సుఖమును కొనుచున్నారు. వాస్తవముగా అది దుఃఖమే కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నను అన్నపానాదీనాం సుఖహేతుత్వస్య దర్శనాత్ కథం దుఃఖమేవేత్యుక్తమిత్యాశంక్య దుఃఖహేతావేనా సుఖహేతుత్వ భ్రమ ఇత్యాహ. క్షుతృప్నే తృష్ణేని క్షుత్సీతాది దుఃఖశామకమన్నాజ్ఞాది దుఃఖహేతురేవా. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. అన్నపానాదులు సుఖహేతువులుగా కనబడుచున్నవి కదా, అయినప్పుడు దుఃఖమే అని ఎట్లనుచున్నారు? అనగా దుఃఖహేతువులనే సుఖహేతువులనుగా భ్రమించుచున్నారు అనుచున్నారు. ఆకలి, చలి అను దుఃఖములను తొలగించు అన్నము అజ్ఞాదులను దుఃఖములుగానే సుఖసాధనములుగా తలంచుచున్నారు. భ్రమ వలన అన్నాదికము ఆకలి లేనప్పుడు భుజించినచో వాంతులు, అజీర్ణాది సంతాపమును కలిగించుటకు హేతువే కదా అని భావము. అత్యంత స్థిమితాంగానాం వ్యాయమేన సుఖైషిణాం భ్రాంతి జ్ఞానావృతాక్షాణాం ప్రహరోపి సుఖాయతే. పూర్తిగా స్థిమితమైన స్తంభించిన అవయవములకు వ్యాయామముతో సుఖము కోరు వారికి, భ్రాంతి జ్ఞానముతో కప్పబడిన కన్నులు గలవారికి ప్రహారము కూడా సుఖమే అనిపించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. దుఃఖహేతుత్వేన ప్రసిద్ధేపి దుఃఖాంతరోపశామకత్వమాత్రేణ సుఖహేతుత్వదీదృశ్యత ఇది నిదర్శనేనాహ అత్యంతేతి వ్యాయామః ఆయాసః.
విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. దుఃఖహేతువులుగా ప్రసిద్ధి ఉన్నను అన్నము, అగ్ని మొదలైనవి ఇంకొక దుఃఖమును తొలగించుచున్నందున సుఖహేతువు అను బుద్ధి కలుగుచున్నది అని దృష్టాంతపూర్వకముగా చూపించుచున్నారు. అత్యంతేతి వ్యాయామము అనగా ఆయాసము. క్వ శరీరమశేషాణం శ్లేష్మాదీనాం మహాజయః క్వ కాంతి శోభా సౌరభ్య కమనీయాదయో గుణాః. సంపూర్ణమైన శ్లేష్మ వాత పిత్తముల సముదాయ రూపమైన శరీరం ఎక్కడ, కాంతి శోభ సౌరభ్య కమనీయాది గుణములు ఎక్కడ. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తథా స్వపరదేహే శ్లేష్మాది చయే దుఃఖదేపి కాంత్యాద్యారూపాత్ సుఖత్వధియం దర్శయతి క్వ శరీరమితి కమనీయం కమనీయత్వం. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. తన దేహముల పరుల దేహములలో శ్లేష్మాది సమూహము దుఃఖమును కలిగించుచున్నను వాటికి కాంత్యాదులను ఆరోపించుట వలన సుఖమును ఇచ్చును అని బుద్ధిని చూపుచున్నారు. కమనీయ అనగా కమనీయత్వము. మాంస సృక్పూయ వెణ్మూత్రస్నాయుమజ్జాస్తి సంహతో దేహేశ్చేత్ ప్రీతిమాన్ మూఢో భవిత నరకేపి సహా. మాంసము, రక్తము, పూయము, మలము, మూత్రము, స్నాయువులు, మజ్జ, అస్థుల సమూహమైన దేహమునందు మూఢుడై ప్రీతి కలవాడైనచో నరకమున కూడా ప్రీతి కలవాడే అగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కించ నరకే మలమాంసాదికమాత్మనోన్యత్వేన భుజ్యతే అత్ర తు తత్సమూహం దేహమాత్మత్వేన భోగ్యత్వేన చ మన్యమానో నరకే ప్రియే తతరామిత్యభిప్రాణే ప్రాయేణాహమాంసేతి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. నరకమున మలమాంసాదికమును ఆత్మ కంటే వేరుగా భుజించుచుందరు. ఇక్కడ అనగా ఈ లోకమున మలమాంసాది సమూహముగానున్న దేహమునే ఆత్మగా భోగ్యముగా తలంచినచో నరకమున కూడా ప్రీతినే పొందును అనుచున్నారు. మాంస సృక్కి ఇత్యాదినా అగ్నే శీతేన తోయస్య తృషా భక్తస్య చక్షుదా క్రియతే సుఖకర్తృత్వం తద్విలోమస్య చేతరైః. అగ్నిబాధ ఉన్నప్పుడు చల్లదనముతో ప్రతిక్రియ చేసి సుఖము అనుకొనుచున్నారు. దప్పి అయినప్పుడు జలము త్రాగి ప్రతిక్రియ చేసి సుఖము అనుకొనుచున్నారు. ఆకలి అయినప్పుడు అన్నమును భుజించి ఆకలికి ప్రతిక్రియ చేసి సుఖము అనుకొనుచున్నారు. ఇట్లే చలి విన్నప్పుడు అగ్నితో అనగా వేడిగా అందించి ప్రతిక్రియ చేసి సుఖము అనుకొనుచున్నారు. దుఃఖ ప్రతిక్రియనే సుఖము అనుకొనుచున్నారు. వాస్తవముగా సుఖము ఎక్కడ, దేనివల్ల ఉన్నది ఆలోచించుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య క్షుతృష్ణేత్యాది శ్లోకోక్తం వివృణోతి ఆగ్నేరేతి అగ్నేః ప్రతియోగినా శీతేన సుఖకర్తృత్వం క్రియతే నతు స్వతః ఏవం తోయ భక్తయోః త్రుక్షుభ్యాం తద్విలోమస్య తేషాం అగ్న్యాదీనాం ప్రతియోగినః సీతాదేహి ఇతరైరజ్ఞాదిభిः సుకర్తృత్వం క్రియతే యద్వా తద్విలోమస్య సుఖవిలోమస్య దుఃఖస్య కర్తృత్వం అజ్ఞాదీనాం సీతాదీనామభావైః క్రియత ఇతి ఏవమనియతత్వాదుభయమపి భ్రాంతం యదా వక్ష్యతి తస్మాత్ దుఃఖాత్మకం నాస్తి న చ కించిత్ సుఖాత్మకమితి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇంతకుముందు చెప్పిన క్షుతృష్ణ ఇత్యాది శ్లోకములో చెప్పిన దానిని వివరించుచున్నారు. అగ్నికి ప్రతియోగి అయిన సీతముతో సుఖకర్తృత్వమును చేయుచున్నారు, కాన స్వతః సుఖము కలుగటలేదు. ఇట్లే ఆకలి దప్పులకు భోజన జలములతో సుఖకర్తృత్వమును కలిగించుచున్నారు. ఇట్లు విలోమమైన అగ్నికి ప్రతియోగి అయిన సీతమునకు అగ్నిచే సుఖకర్తృత్వమును కలిగించుచున్నారు. ఇట్లే సుఖ విలోమములైన దుఃఖాదులకు కర్తృత్వము అజ్ఞాదులతో సీతాదులు లేకుండా చేయుచున్నారు. ఇట్లు ఒకసారి అగ్ని, ఒకసారి జలము, ఒకసారి భోజనము, ఇంకొకసారి ఉపవాసము. ఇట్లు సుఖకర్తృత్వము నియతముగా లేదు. నిజముగా సీతాదులు సుఖకర్తలే అయితే అన్ని వేళలా సీతాదుల వల్ల మనకు సుఖమే కలగాలి.
ఆ సీతాదులే ఇంకొకసారి దుఃఖాన్ని కలిగించుచున్నవి. కావున ఇట్లు నీతము కానందున ఈ రెండు భ్రాంతినే కలిగించుచున్నవి. ఈ విషయమునే ఇట్లు చెప్పబడినది. తస్మాత్ దుఃఖాత్మకం నాస్తి నచ కించిత్ సుఖాత్మకం అని. ఏది దుఃఖమునే కలిగించదు, అట్లే సుఖమును మాత్రమే కలిగించున్నది కూడా ఏదీ లేదు అని భావము. కరోతి హే దైత్యపుత్రాః యావన్మాత్రం పరిగ్రహః తావన్మాత్రం స ఏవాస్య దుఃఖం చేతసి యచ్చతి. దైత్యపుత్రులారా, దేనిని స్వీకరించుచున్నారో అదంతా అంత మాత్రము అని అతని మనసులో దుఃఖమునే ఇచ్చుచున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవం భృత్య ధనాద్యపి దుఃఖదమిత్యాహ కరోతీతి పరిగృహ్యత ఇది పరిగ్రహః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇట్లే మనము స్వీకరించిన భృత్యధనాదులు కూడా దుఃఖమునే కలిగించును అనుచున్నారు. కరోతీత్యాదినా పరిగృహ్యత ఇది పరిగ్రహ అని వ్యుత్పత్తి. జై శ్రీమన్నారాయణ. తర్వాతి